తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ అమలు కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలవుతున్న అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా చేసుకునే లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. కాగా స్వల్పకాలిక పంటలకు ఈ రుణాలను కూడా మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంట రుణమాఫీ మార్గదర్శకాలు ఇవే. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది. డిసెంబర్ 12, 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు వర్తిస్తుంది. డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ పథకానికి ఆహార భద్రతా కార్డు, రేషన్ కార్డు ప్రామాణికం. వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్కి బిల్లులు సమర్పించటం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే కంప్లైంట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి. ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్ -1 మెమో జత చేసినట్టి ప్రొఫార్మా -1లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్లో లేవు. కాబట్టి పిఎసిఎస్కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్, రెండో మెమో జత చేసినట్టి ప్రొఫార్మా -2లో డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు సిబిఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో, పీడీఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణ మొత్తం నుంచి రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది. అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులు రైతు రుణఖాతాలకు జమ చేయనున్నారు. పిఎసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్కు విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎసిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి. ఈ రుణమాఫీ ఎస్హెచ్ఐలు, జేఎల్టీలు, ఆర్ఎంజీలు, ఎస్సీఎస్కు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పిఎసిఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది. ఈ మేరకు రుణమాఫీ కోసం బ్యాంకర్లకు రైతులు సమర్పించాల్సిన తాజా అప్లికేషన్ ఫార్మాట్ కూడా అధికారులు విడుదల చేశారు. ఈ దరఖాస్తు పత్రంలో మొదలు కస్టమర్, రైతు వ్యక్తిగత వివరాలు,
ఆ తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అనంతరం తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం గురించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ ఓ పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులు తమ ఇబ్బందులను పోర్టల్ ద్వారా గాని, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల వద్దగాని తెలపాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజులలోపు పరిష్కరించి, దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.